నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కుంభరాశి వారికి ఈ మే 15వ తేదీ గురువు మార్పు వల్లను, అలాగే రాహు కేతువులు 18వ తారీఖు జరిగేటువంటి మార్పు వల్లను, ఈ రాహువు కుంభంలోకే రావటం వల్లను కుంభరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే, ఉన్నట్టుండి వీళ్ళ జీవితంలో కొన్ని మలుపులు తిరగబోతున్నాయి అనేటువంటిదైతే స్పష్టమవుతున్నది. అనుకున్నటువంటి పనులు చాలా తెలివిగా వీళ్ళు బయటికి చెప్పకుండా ఆలోచనాత్మకముగా అడుగులు ముందుకు వేయటము, కావాల్సినటువంటి పనులన్నీ కూడా జయము కలిగిన తర్వాత బయటికి చెప్పడం లాంటివి చేయటము, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు శాలరీలు పెరగటము కానీ, ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళటము కానీ జరగవచ్చును. ఎవరైనా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే సఫలీకృతులు కావటము కానీ, లేదా వీళ్లకు అద్భుతమైనటువంటి ఒక యోగము, ఒక మలుపు వీళ్ళ జీవితంలో తిరగబోతూ ఉన్నది అనేటువంటిదైతే స్పష్టము. సంతానము కావాల్సినటువంటి వాళ్ళకు సంతాన విషయములో కానీ, వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహములో కానీ, తర్వాత ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్లకు ఇల్లు, స్థలము కావాలనుకునేటువంటి వాళ్లకు స్థల ప్రమేయము కానీ, లేదా వీళ్ళు వాహనాలు కొనుక్కునేటువంటి విధానము కానీ, లోన్లు ఏమైనా శాంక్షన్ కావాల్సి ఉంటే పెద్ద పెద్దవి లోన్ల విషయములో కానీ, ఏ రకమైనటువంటిదైనా సరే వీళ్లకు అనుకూలం అనేటువంటిది జరుగుతుంది గాక. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది. దూర ప్రయాణాలు అనేటువంటివి ఉన్నట్టుండి పడి దూర ప్రయాణాల వలన మేలు జరిగే అవకాశం ఉంది. వెళ్ళకపోవటము వాళ్ళ ఇష్టం, కానీ దూర ప్రయాణాల వలన కొంచెం మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త వాళ్ళు పరిచయం కావడం జరుగుతుంది, కొత్త స్నేహితులు పరిచయం కావటం కూడా జరుగుతుంది గాక. గృహయోగం ఉందా గురుగారు? తప్పకుండా అమ్మ, నేను చెప్పాను కదా, గృహం కావాలనుకునేటువంటి వాళ్లకు గృహము, స్థలము కావాలనుకునేటువంటి వాళ్లకు స్థలము. ఆరోగ్యపరముగా చాలా యోగదాయకముగా ఉంటుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది. ఆచితూచి అడుగులు వేసి కావాల్సినటువంటి విధానముగా ముందుకు వెళ్ళవచ్చును. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా మంచి మంచి లాభాలతో వ్యాపారాలు చేసుకొనవచ్చును. ఏది ఏమైనా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను వాళ్ళు చూసుకోవాలి. రాహువు కొంతమందికి వీళ్ళ జీవితంలో ఉన్నట్టుండి మలుపు తిప్పి రాజకీయాల వైపు యువత వెళ్ళేటువంటి అవకాశము కూడా ఉన్నది. అనూహ్యముగా నువ్వు రాజకీయాల్లోకి రావయ్యా, పనికి వస్తావని వీళ్ళను పిలిచకపోవచ్చు కూడా. అంటే రాహువు ఒక్కసారిగా తీసుకెళ్తాడు అట్లా పైకి. మనం అనుకుంటాం రాహువు తప్పు అని. అలా ఏవైనా వాళ్ళ జీవితంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా రాహు ప్రభావం వలన. కాబట్టి కుంభరాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. ఓకే, ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? అమ్మ, వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్లకు కావాలి, మాకు మేలు జరగాలి, మేము అనుకున్నటువంటి పనులన్నీ కూడా మేము పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన గనక వీళ్లకు ఉంది అంటే, వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అని కనుక అనుకుంటే వీళ్ళు ఏం చేయాలి అంటే, కుంభరాశి వాళ్ళు మామూలుగా శనివారము రోజు గంధము, అష్టగంధము అరచేతిలో ఒక బొట్టులాగా పెట్టుకొని, మామూలుగా 3 పసుపు కొమ్మలు, 3 ఒక్కలు, మామూలుగా 3 ఒక్కలు, 3 కాయిన్స్ ఏవైనా సరే కలిపి 3 కలిపి దగ్గర పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది. అంతేకాకుండా అమ్మవారిని కానీ, పరమేశ్వరుని కానీ, లేదా పార్వతీ పరమేశ్వరులని ఇద్దరిని కానీ మీరు స్మరణ చేస్తే, పూజలు చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అనేది తెలియజేస్తున్నాను. ఓకే గురుగారు, చాలా మంచి విశ్లేషణ. కుంభరాశి వారి గురించి, వారు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. జయోస్తు.